హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి. చాలామందికి తెలియదు. చూడండి, ఇలా డ్రాగన్ ఫ్రూట్ పాడైపోయిందని పాడేసేస్తారు. ఇది యాక్చువల్లీ ఇది పాడవదండి, ఇది బాగానే ఉంటుంది. మనం ఫ్రూట్ అనేది మనకి పైన తొక్క ఒకటే పాడవుతుంది, లోపల ఫ్రూట్ అనేది మనకి ఏమీ ఖరాబ్ అవ్వదు. బాగుంటుందండి. తెలియక చాలామంది ఎంత కాస్ట్ పెట్టి కొన్నా దీన్ని అనేది పాడేసేస్తారు. అవసరం లేదండి. ఇలా జస్ట్ మనం నార్మల్గా ఈ తొక్క అనేది తీసేసుకుని పాడేస్తే చాలు. ఇది మనకి గట్టిగా కూడా ఉంటుంది అండ్ ఎట్లా పాడవదండి, బాగుంటుంది. చూడండి, ఇవి నేను తీసుకొచ్చి ఒక 3 days అయింది. ఇంకా నేను పక్కన పెట్టించేటప్పటికి ఇలా అయిపోయినవి ఇవి. ఇంకా వీటిని అయితే నేనైతే జ్యూస్ చేస్తున్నాను. చూడండి, అసలు మనం వీటిని మంచిగా జ్యూస్ చేసుకుని పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. మార్నింగ్ అలా జ్యూస్ చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. చాలామంది వాళ్ళకి ముక్కలు కట్ చేసి ఇస్తారు. అలా కాదండి, ఇలా మనం జ్యూస్ చేసిస్తే చాలా మంచిది. ఎప్పుడైనా సరే పాడైపోయి అని డ్రాగన్ ఫ్రూట్ మాత్రం అస్సలు పాడేయకండి. ఎందుకంటే ఇది పైన తొక్క ఒకటే పాడవుతుందండి. ఫ్రూట్ అనేది మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి మీరు కావాలంటే స్మెల్ కూడా చూడొచ్చు. ఇది పాడైపోయిన తర్వాత కుళ్ళిపోయిన స్మెల్ అట్లా ఏం రాదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. వీటిని అయితే నీట్గా అయితే కడిగేసుకోండి. ఇలా కడిగేసుకుని ముక్కల కింద అయితే కట్ చేసేసుకోండి. చాలామంది పిల్లలకి ఇలా ముక్కల కింద ఇచ్చేస్తారు. ఇలా ఇస్తే ఏమవుతుందంటే పిల్లలకి డైజెషన్ అవ్వదండి. చాలామంది పిల్లలకి డైజెషన్ అవ్వక వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ సీడ్స్ అనేది అట్లానే వచ్చేస్తే పిల్లలకి అనేది ఎప్పుడైనా సరే మనం ఇలానే ఇవ్వాలండి. ఇలా ఇస్తే చాలా మంచిది. వీటిని అయితే ఇలా కట్ చేసేసుకొని మనం నీట్గా జ్యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈజీగా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇట్లా మనం చేసి ఇవ్వచ్చండి. ఇట్లా చేసి పిల్లలకి మంచిగా రోజు ఒక గ్లాస్ ఇస్తే చాలు. వాళ్ళకి బ్లడ్ పడుతుంది అండ్ చాలా హెల్దీ కూడా. వీటిని అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇలా మిక్సీ జార్ తీసుకుని మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ వీటిలో మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. ఇప్పుడు బయట అసలు క్లైమేట్ బాగాలేదు. పిల్లలకి చాలామందికి డెంగ్యూ అండ్ మలేరియా, టైఫాయిడ్ ఫీవర్స్ ఉన్నాయండి. అప్పుడు పిల్లలకి ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతుంది కదా. అట్లాంటప్పుడు మనం ప్లేట్లెట్ కౌంట్ ఈజీగా పిల్లలకి పెరగడానికి మనం ఇట్లాంటి జ్యూసెస్ అవి పట్టిస్తే చాలా మంచిదండి. పిల్లలకి బ్లడ్ కూడా పడుతుంది. ఆ బ్లడ్ పడటంతో పిల్లలకి ప్లేట్లెట్ కౌంట్ అనేది కూడా పెరుగుతుంది. దీనిలో వచ్చేసి నేను 1 గ్లాస్ పాలు అయితే తీసుకున్నానండి. దీనిలో ఎప్పుడైనా సరే మనం డ్రాగన్ జ్యూస్లో వాటర్ అనేది అస్సలు పోయకూడదు. ఇలా పాలే కాచి చల్లారిన పాలే వేసుకోవాలండి. పచ్చి పాలు కన్నా మనకి కాచి చల్లార్చిన పాలే బాగుంటుంది. ఇలా వేసుకుని దీనిలో నేను 4 స్పూన్స్ అయితే షుగర్ కూడా తీసుకుంటున్నానండి. ఇలా 4 స్పూన్స్ షుగర్ తీసుకుని దీన్ని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇంతేనండి. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే బ్లడ్ తక్కువగా ఉంది, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందంటే ఇలా అయితే ఈజీగా జ్యూస్ చేసి ఇవ్వండి. చాలా మంచిది. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో పిల్లలకి జలుబులు చేయకుండా మంచి జ్యూస్ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ చేయండి.
ఇంతేనండి, మనకి డ్రాగన్ జ్యూస్ రెడీ. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చాలా మంచిగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.